టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది టీవీఎస్ నుంచి వచ్చే ఒక మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఆల్రెడీ మనకు మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్ అయితే చాలా ఉన్నాయి. 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది, ఐక్యూబ్ ఎస్ ఉంది, ఐక్యూబ్ ఎస్టీ అయితే ఉంది. సో మిగతా వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటర్ ఎందుకు ఇంత అఫోర్డబుల్ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. దీని ప్రైస్ ఏంటి, రేంజ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అది చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఈ స్కూటర్లో మనం కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే ఓన్లీ 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూసే వైట్ కలర్తో పాటు బ్రౌన్ కలర్ అనేది ఉంది. మీకు స్క్రీన్ పైన ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఈ స్కూటర్ని మనకు మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొచ్చినప్పటికి కూడా ఈ స్కూటర్ ఒక టోటల్ డైమెన్షన్స్ అన్ని మనకు టాప్ మోడల్లో ఉన్న డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్లో మనకు అయితే డిఆర్ఎల్ ఉందో అన్ని వేరియంట్స్లో మనకి కామన్గా అయితే ఉంటుంది. అండ్ టాప్ మోడల్స్లో ఉన్నట్టు దీంట్లో కూడా స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారో అది కూడా మీకు చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో స్కూటర్కి సేఫ్టీ యాడ్ చేయడానికి పార్కింగ్ బ్రేక్ లివర్ అనేది ఇచ్చారు. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. అండ్ ఫ్రంట్ మనకి హెడ్ లైట్ కానీ ఇండికేటర్స్ కానీ టోటల్గా ఎల్ఈడి వస్తున్నాయి. సో ఫ్రంట్ నుంచి కానీ సైడ్ నుంచి కానీ స్కూటర్ని చూసినప్పుడు అసలు ఐక్యూబ్లో ఇది ఏ వేరియంట్ అని చెప్పి మీరు గుర్తుపట్టలేరు. సో మనకి టాప్ మోడల్లో కానీ బేస్ మోడల్లో కానీ ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే చేయలేదు. అజార్ట్ స్విచ్ మనకు దీంట్లో కూడా ఇచ్చారు. రియర్ టైల్ లైట్ అండ్ హెడ్ లైట్ అయితే చూపిస్తాను. రియర్ కూడా మనకు టైల్ లైట్ అండ్ ఇండికేటర్స్ కూడా సేమ్ ఎల్ఈడి వస్తున్నాయి. సో మనకి ఫ్రేమ్ కానీ డైమెన్షన్స్ కానీ టైర్ ప్రొఫైల్ బ్రేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అయితే మనకు టాప్ మోడల్లో ఉంటుంది కదా, అన్ని దీంట్లో ఉన్నాయి. ఈ స్కూటర్ని రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన వినయ్ టీవీఎస్ ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ పైన ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఫ్రంట్లో కూడా మనకు ఎల్లో కలర్ ట్రీట్మెంట్లో ఇండికేటర్స్ అనేది ఉన్నది. టోటల్గా మనకు ఎల్ఈడి సెటప్తో వస్తుంది. ఎక్కడ కూడా మనకు హాలోజన్ సెటప్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే టాప్ ఎండ్ స్కూటర్స్ ఉన్నాయో సేమ్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ కంఫర్ట్ అనేది నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది. 220mm డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. సో మనకు బ్రేక్స్ టైర్స్ మిగతా సెటప్ అంతా సేమ్ టు సేమ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో టాప్ ఎండ్ మోడల్లో ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి. ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 12 ఇంచ్ సెక్షన్ వీల్స్ ఇవ్వడం వల్ల స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి సీట్ కుషనింగ్ కానీ సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. మెయిన్గా ఈ స్కూటర్ ఒక మోటార్ గురించి మాట్లాడితే దీంట్లో BLDC అప్ మౌంటెడ్ మోటార్ అయితే వస్తుంది విత్ IP67 రేటింగ్. ఈ మోటార్ వచ్చేసి మనకు 4.4 కిలోవాట్ పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 140 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ స్కూటర్లో ఎలక్ట్రిక్ అని చెప్పి ఏదైతే ఉందో అది నాకు పర్సనల్గా చాలా బాగా ఇష్టం. దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఈ స్కూటర్ ఒక ట్రూ రేంజ్ వచ్చేసి ఎకానమీ మోడ్లో 75, పవర్ మోడ్లో 60. అండ్ దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంది. 157 డీసెంట్ ఇనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఫ్లోర్ బోర్డ్ ఏరియా కూడా మనకు చాలా ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దీంట్లో క్యారీ హుక్స్ అనేది 2 వస్తున్నాయి, ఫ్రంట్ ఇంకా మనకు సీట్ కింద. సో రెండిట్లో కూడా మనం అప్ టు 3 kgs వరకు వెయిట్ అయితే క్యారీ చేయవచ్చు. ఈ స్కూటర్ని మనం ఛార్జింగ్ పోర్ట్ కూడా ఫ్రంట్లోనే ఉంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ మిగతా స్విచెస్ కానీ సేమ్ టు సేమ్ మనకు 3.4 కిలోవాట్ అవర్ బేస్ మోడల్ ఏదైతే ఉందో సేమ్ ఫీచర్స్ కూడా మనకు దీంట్లో అయితే వస్తున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కానీ 10x10 నావిగేషన్, కాల్ అండ్ SMS అలర్ట్స్ లాంటి అన్ని ఫీచర్స్ కూడా మనకు దీంట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ స్కూటర్ యొక్క ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకు 110 kgs ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ స్కూటర్లో మనకు రియర్ మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి కాబట్టి సస్పెన్షన్ క్వాలిటీ అనేది చాలా బాగున్నది. రియర్లో 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ఆఫ్ టైర్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఈ స్కూటర్ ఒక స్పీడోమీటర్ గురించి చూసుకున్నట్టయితే 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉందో సేమ్ మనకు అదే స్పీడో కన్సోల్ దీంట్లో వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఈ స్కూటర్ని మనం ఆన్ చేయాలంటే బ్రేక్ లివర్ ఇంకా మోడ్ బటన్ని కొన్ని సెకండ్స్ అయితే హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇది మనకు టోటల్గా TFT స్పీడో కన్సోల్ వస్తుంది కాబట్టి మనకు కలర్స్ పరంగా కానీ బ్రైట్నెస్ లెవెల్ కానీ చాలా బాగున్నాయి. సైడ్లో మనకు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఉంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. టైమ్ డేట్ అయితే చూపిస్తుంది. అండ్ దీంట్లో డిస్టెన్స్ టు ఎంటీ 21 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఉన్న ఛార్జింగ్లో. అండ్ దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్. ఎకో మోడ్కి పవర్ మోడ్కి మనకు చేంజ్ చేసినప్పుడు చూడొచ్చు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. దీంట్లో పార్క్ అసిస్ట్ మనం యాక్టివేట్ చేయాలంటే పార్క్ అసిస్ట్ ఇంకా బ్రేక్ లివర్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు దీంట్లో థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫార్వర్డ్ ఇంకా మనకు రివర్స్ అని చెప్పి చూపిస్తుంది. రివర్స్కి వెళ్ళాలంటే మళ్ళీ పార్క్ బటన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే రివర్స్ వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం బైక్ పార్కింగ్లో ఉంటుంది కదా అప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ డీయాక్టివేట్ చేయాలంటే పార్క్ బటన్ ఇంకా బ్రేక్ లివర్ని లాంగ్ ప్రెస్ చేయాలి. పార్క్ అసిస్ట్ ఎలా యూజ్ చేయాలో డీటెయిల్గా రైడ్ రివ్యూలో చూపెట్టాను, ఆ వీడియో అయితే చూడండి మీరు. అండ్ నెక్స్ట్ మనం ఈ స్కూటర్ ఒక కీ చూసుకున్నట్టయితే మేజర్గా మనకు కాస్ట్ గైడింగ్ అనేది ఇక్కడే చేశారు. ఫ్లిప్ కీ లాంటిది అయితే ఏం వస్తలేదు, నార్మల్ కీ అయితే వస్తుంది దీంట్లో.
ఒకసారి మీకు దీంట్లో అండర్ సీట్ స్టోరేజ్ అనేది చూపిస్తాను. అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకు టాప్ మోడల్స్‌లో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ అయితే ఉంటది. దీంట్లో 30 లీటర్స్ అయితే ఉంటది. టాప్ మోడల్స్‌లో మనకు 32 అయితే వస్తది. ఈ స్కూటర్‌ని మనకు చార్జ్ చేయడానికి ఆఫ్ బోర్డ్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చార్జర్ యూజ్ చేసి మనం 0-80 అనేది 2 అవర్స్ 45 మినిట్స్‌లో అయితే చార్జ్ చేయొచ్చని చెప్తున్నారు. టాప్ మోడల్‌తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ మనకు 2 లీటర్స్ స్పేస్ అనేది తగ్గింది. అయినా పెద్ద ఇష్యూ అయితే కాదు. 30 లీటర్స్ అంటే మనకు మోర్ దాన్ ఎనఫ్. అండ్ OBD2 కనెక్టర్‌తో పాటు యూఎస్‌బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీ మొబైల్‌ని కూడా చార్జ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. చాలా మంచి స్పేస్ అయితే ఉంది. మీరు డే టు డే లైఫ్‌లో ఏమైతే గ్రోసరీస్ అవన్నీ పెట్టుకుంటారు కదా! అన్నీ మీరు దీంట్లో క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఈ స్కూటర్ యొక్క సీట్ హైట్ కూడా 770 ఉంది కాబట్టి మీ హైట్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూటర్‌ని మీరు ఈజీగా నడపొచ్చు. సో ఫైనల్‌గా ఇదైతే 2024 టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ బేస్ మోడల్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ. సో మెయిన్ టాపిక్ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే 1,17,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో ఈ స్కూటర్ పైన మనకు 10,000 వరకు సబ్సిడీ వస్తుంది కాబట్టి 1,07,300 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్‌కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ పైన మనకు ఆర్‌టీఓ గానీ, ఇన్సూరెన్స్ గానీ, హ్యాండ్లింగ్ చార్జెస్ ఇవన్నీ కలుపుకొని మనకు 1,18,000 రూపీస్‌లో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్‌కి అయితే వస్తుంది. మీరుండే ప్లేస్‌లో ఒక 2-3,000 అనేది తక్కువగానే, ఎక్కువగానే అయితే ఉండొచ్చు. ఈ స్కూటర్ అయితే అందరి కోసం కాదు. ఎవరైతే డే టు డే లైఫ్‌లో ఒక 30-50 కిలోమీటర్లు తిరుగుదాం అనుకుంటారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. ఇదే ప్రైస్ రేంజ్‌లో మీకు బజాజ్ ఇంకా ఓలా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే అవి కూడా కన్సిడర్ చేయొచ్చు.